నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. భూమి లేని పేద రైతులు 50 సంవత్సరాల నుండి అనుభవించుకుంటున్న ప్రభుత్వ బంజరు భూమి లేని పేద రైతులు అనుభవిస్తున్న ప్రభుత్వ బంజరు భూమిని దౌర్జన్యంగా పట్టా చేయించుకున్న రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులు కలెక్టర్ గారిని ఆశ్రయించిన భూమి లేని పేద రైతులు. అన్నమయ్య జిల్లా లకేడిపల్లి మండలం అనంతపురం గంగమ్మ తల్లి దేవాలయానికి సమీపాన ఉన్న 16/2 సర్వే నంబర్లో గల 7 ఎకరాల భూమి లేని పేద రైతులు తుమ్మల రామకృష్ణయ్య, చింతమణి రామసుబ్బయ్య, మంద ఈశ్వరమ్మ, తుమ్మల వెంకట సుబ్బయ్య, పుల్లయ్య, పందిళ్లపల్లి వేణుగోపాల్, పందిళ్లపల్లి గంగన్న అనే రైతులు దాదాపు 50 సంవత్సరాల నుంచి మేము అనుభవించుకుంటున్నామని, ఆ భూమిని 3 రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులు మాకు తెలియకుండా దౌర్జన్యంగా పట్టా చేయించుకొని ఈ భూమి మాది అని లాక్కోవడం జరిగిందని తెలియజేశారు. బాధిత రైతులు సోమవారం రోజు రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో పాల్గొని మా అనుభవంలో ఉన్న భూమి యొక్క పట్టాను రద్దు చేసి ఆ భూమి ప్రభుత్వ బంజరు భూమిగానే ఉన్నట్లు చేయాలని కలెక్టర్ గారిని కోరి వినతి పత్రం సమర్పించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటరీ నాయకులు రామ శ్రీనివాస్, హ్యూమన్ రైట్స్ నాయకులు చిన్న కృష్ణయ్య, బాధిత రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. 16/2 సర్వే నెంబరు 47/1 ఒక 7-8 ఎకరాలు ఒక 3 కలిసి వ్యక్తులు వైకాపా నాయకులు దౌర్జన్యంగా పట్టాలు చేసుకునేసి వాళ్ళే లోన్లు తెచ్చుకొని అన్నీ చేసుకున్నారు. మేము పోయిన తర్వాత మాకు అడ్డం తిరిగినారు, మాకు పట్టా అయిందని. ఇది దొంగ పట్టాలు చేసుకున్నారు. ఎప్పుడో 90 ఏళ్ళ పట్టా చేసుకుంటే ఇప్పుడు ఎట్లా అని వాళ్ళు నిరూపించారు. మేము కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి 21వ సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాము. లాస్ట్కు జిల్లా కోర్టులో కలెక్టర్ గారు అది నకిలీ పట్టాలను సృష్టించి అది ఆన్లైన్లో కొట్టేయడం జరిగింది. మళ్ళీ 2వ దఫా రీసర్వే చేసి లంచాలు తీసుకొని 23లో లంచాలు తీసుకొని రీసర్వే చేసి మళ్ళీ ఆన్లైన్ ఎక్కించినారు. మళ్ళీ మేము తిరుగుతున్నాము. వాళ్ళు హైకోర్టు పోయినామని చెప్తున్నారు. ఈ విధంగా జరుగుతారని మమ్మల్ని చెప్తూనే ఉన్నారు. సార్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఇది ప్రభుత్వ భూమిగానే పెట్టండి. మా తాతగారి నుంచి మేము అనిపించుకుంటున్నాం. మంచిగా 30 సెంట్లు, 40 సెంట్లు, 50 సెంట్లు మాత్రమే ఎకరా కూడా ఉంది సార్. అంతా 8 మంది మేము బాధ్యతలు. వాళ్ళు 3 కలిసి ఇది చేసుకున్నారు. వాళ్ళు కోర్టు పోవడం, అది చేయడం, ఇది చేయడం, అధికారులు వాళ్ళ మాట వినడం, ఈ రకంగా చేసుకుంటున్నారు సార్. మాకు అన్యాయం. కనీసం ఇప్పటికి 36 సార్లు ఈ స్పందన కార్యక్రమానికి వచ్చాము. ఇది సార్ జరిగింది. మాకు న్యాయం చేయాలి. దీనికి ముఖ్య కారకులు విఆర్ఓ గారు, సర్వేయర్ గారు, అధికారులు కూడా గతంలో ఈ విధంగా చేశారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా అన్నా కూడా సరేలే అంటారు. ఈ పని చేయడం లేదు. అది సార్ విషయం. ఈ సమస్య పైన మీరు ఎంఆర్ఓని కానీ ఎంఆర్ఓ 5-6 మంది ఎంఆర్ఓలు మారిపోయినారు సార్. ఈ సమస్య వచ్చినాక లాస్ట్కు లక్ష్మీ ప్రసన్న మేడం అనే ఒక ఎంఆర్ఓ గారు మాకు ఎండార్స్మెంట్ ఇచ్చి ఇది నకిలీ పట్టాలని సృష్టించింది. ఆ ద్వారాతోనే మేము కలెక్టర్ కాడికి వచ్చి వాళ్ళని ఇరుపక్షాల కోర్టుకు రమ్మని ఆ కోర్టులో మాకు న్యాయం చేయడం జరిగింది. ఇది బోగస్ పట్ట, ఇది క్యాన్సిల్ చేయమని, ఇది ప్రభుత్వ భూమికి చేయమని చెప్పింది. కానీ అది చేయడానికి మళ్ళీ 2-3 నెలలు పట్టింది. తర్వాత వాళ్ళు కోర్టు పోవడం, మళ్ళీ రీసర్వే చేసి వెళ్ళి పెట్టడం, ఇదంతా మళ్ళీ గందరగోళం చేస్తున్నారు సార్. వాళ్ళు లంచాలు తీసుకున్నారు, ఏం చేస్తున్నారు మాకు తెలియదు. ఈఆర్ఓ, సర్వేయర్ గారు మీకు చెప్పినప్పుడు చెప్పినాం ఇది చేయకూడదయ్యా, ఇది కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినారు కదా అంటే, అవయ్యా అది రీసర్వేలు వస్తాడో పేరు మేమేం చేయాలా అని ఈ విధంగా చెప్తున్నారు వాళ్ళు. మేమేం చేయాలా? ఆడి కలెక్టర్ దగ్గరికి వస్తున్నాం. ఏమయ్యా ఇది రీసర్వే చేయడం తప్పు అని కలెక్టర్ కూడా ఎంఆర్ఓ చెప్పారు. ఆడిపోతే 2-3 నెలలు ఎంఆర్ఓ రాడు, వస్తారు. వచ్చిన తర్వాత ఆ ఎంఆర్ఓ ఏమన్నా మాట్లాడితే అతను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం, ఈ రకంగా చేస్తున్నారు సార్. ఆ ప్రభుత్వం అంతా ఈ రకంగా చేసింది. పట్టా చేయించుకున్నారు. దానికోసమని మేము సంబంధం దగ్గరికి వచ్చినాము. అది ఇన్ని రోజులు ఉంటే ఏం కట్టడం లేదు. అది సార్ మాకు చెప్పు. కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినారు. కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చారు, కొట్టేశారు. మళ్ళీ రీసర్వేలో మళ్ళీ ఎక్కించారు. మళ్ళా సందనకారం వస్తూనే ఉన్నాం. మేము దానికి ఏమి సమాధానం ఇవ్వలే. న్యాయం చేయమని చేకూరుతున్నాం. శ్రీనివాస్, ఇవాళ రాయచూటి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో లక్కిరెడ్డిపల్లి మండలంలోని ఈడిగపల్లి గ్రామంలో అనంతపురమ్మ గంగమ్మ గుడి సమీపంలో ఉన్నటువంటి రైతులందరూ వారు చేసుకున్నటువంటి భూమిని గత ప్రభుత్వంలో ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ ఆధిపత్యంతో వీరి యొక్క భూమిని నకిలీ ఫేక్ పట్టాలు సృష్టించి
వారు కోర్టు కూడా తీసుకెళ్లడం నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. కాబట్టి ఈ రైతులకు సంబంధించి వీళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో వీరు చాలా సార్లు 35-36 సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు గత ప్రభుత్వం పాలకులు వాళ్ళ ఆధిపత్యం వల్ల అధికారులు కూడా ఏమీ చేయలేని దీన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మేము కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈయన బీజేపీ, ఈయన టీడీపీ, నేను జనసేనగా మేము ఈ రైతులకు వీరి యొక్క భూమి ఏదైతే వీళ్ళు అనుభవించుకుంటా ఉన్నారో ఆ భూమిని వీళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా మా వంతు కృషి చేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వీరి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా మా వంతు బాధ్యత తీసుకొని వీరికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ తెలియజేస్తున్నాం. మరి ఈ సమస్య పరిష్కారం కాకుంటే మీ యొక్క మరి ఉద్యమం ఎట్లా ఉంటుంది? ప్రభుత్వమే మాది, మా పరిధిలో మా వంతు ప్రయత్నం చేస్తాం పరిష్కారం కోసం. మా పరిధి దాటిపోతే రాష్ట్ర స్థాయి మా ఎవరైతే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారో, సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్లి అమరావతి రాజధాని అక్కడి నుంచి కూడా మేము ఇలా సమస్య పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.